ఓ స్త్రీ రేపురా అనే రాతలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం. మళ్లీ ఇప్పుడు అవి హల్చల్ చేస్తున్నాయి. తమ ఊరికి కొరివిదయ్యం పట్టిందంటూ నల్గొండ జిల్లాలోని ఓ గ్రామం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. ఇవన్నీ అపోహలేనని చెప్పే ప్రయత్నం చేసినా వినడం లేదు. ఇదిగో ఇదే నల్గొండ జిల్లా కొత్త జాన గ్రామం. ఈ ఊరిలో పగలంతా ఒక రకమైన నిశ్శబ్దం కనిపిస్తుంది. సాయంత్రం 6 దాటిందంటే చాలు హడావిడి పెరుగుతుంది. గ్రామస్తులకు నిద్ర కరువవుతుంది. మండు వేసవిలోనూ మంటలు వేసుకుని మరీ జాగారం చేయాల్సి వస్తోంది. తమ గ్రామానికి దెయ్యం ఆవహించిందని భావించి ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇక్కడి ప్రజలు. దెయ్యాన్ని తరిమి కొడదామంటూ 4 మహిళలు ప్రతిరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత పూనకం ఊగుతూ గ్రామ శివారు వరకు వెళ్లి రావటం రోజు అలవాటైంది. తాము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొరివి దెయ్యం భయపడుతోందంటున్నారు గ్రామస్తులు. నిద్రావస్థలో ఉన్న వారిపైన కూర్చొని గొంతు పిసుకుతోందని, ఇటీవల తనకు అలాగే జరిగింది అంటున్నాడు అదే గ్రామానికి చెందిన కొమరయ్య. చాలా మంది మీద కూడా వచ్చి ఎండాకాలం బిల్డింగ్ వండుకుంటారు కదా, వచ్చింది. కాకపోతే మాకు నిద్ర మాకు ఎట్లా అంటే మీద వండుకొని చేయి పెట్టుకొని ఇట్లా గట్టిగా మనకు శ్వాస రాకుండా ఉండడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా చేస్తుంది. గ్రామంలో ఓ పెద్ద పండగ చేసి పూజలు నిర్వహించినట్లయితే దెయ్యం పారిపోతుందని, లేదంటే మంత్రగాళ్లను రప్పించి శాంతి చేయించాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.